దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ సిఐడి అధికారులు దిగడం ప్రతిపక్ష వైసీపీకి టెన్షన్ పుట్టిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్కు అత్యంత సన్నిహితుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకే సిఐడి అధికారులు ఢిల్లీకి వచ్చారు అంటూ జరుగుతున్న ప్రచారం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయన అరెస్టుకు మార్గం సుగమమైందని అంటున్నారు. అయితే హైకోర్టు తీర్పుపై ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. కానీ సుప్రీంకోర్టుకు విచారణకు రాకముందే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్లు జరుగుతున్న ప్రచారం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఏపీ లిక్కర్ స్కామ్లో సిఐడి వేట మొదలైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ స్కామ్తో సంబంధం ఉందనే అనుమానాలున్న నేతలు, అధికారుల ఇళ్లలో సిఐడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయకపోయినా అరెస్టు భయంతో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయంలో ఈ కేసులో ఆరోపణలున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారిపోయే అవకాశాలున్నాయని ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ అంతా రాజ్ కసిరెడ్డి అంటూ విజయసాయిరెడ్డి బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో రాజ్ కసిరెడ్డికి సిఐడి జారీ చేసిన నోటీసులపై ఆయన హైకోర్టుకు వెళ్లడం, ఆ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో ఏం జరుగుతోందా అనే ఉత్కంఠ ఎక్కువవుతోంది. మరోవైపు ఇప్పటివరకు లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి ప్రమేయంపై సిఐడి ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించడం కూడా చర్చకు తావిస్తోంది. అరెస్టు భయంతోనే ఆయన చట్టం నుంచి రక్షణ కోరుతున్నట్లు చెబుతున్నారు. ఇక రాష్ట్రంతో పాటు హైదరాబాద్లోనూ పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్న సిఐడి శనివారం ఢిల్లీకి వెళ్లడం హైటెన్షన్గా మారింది. మిథున్ రెడ్డి అరెస్టు తప్ప ఢిల్లీలో సిఐడికి మరే పని లేదని అంటున్నారు. అయితే ఇంతవరకు నోటీస్ ఇవ్వకుండా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం లేదని కూడా కొంతమంది చెప్తున్నారు. దీంతో మిథున్ రెడ్డికి నోటీస్ ఇచ్చేందుకు ఢిల్లీకి వెళ్లారా లేక అరెస్టు చేయడానికే అనేది సస్పెన్స్గా మారింది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ఓ ఎంపీని అరెస్ట్ చేయడం అంత సులువు కాదని టాక్ కూడా నడుస్తోంది. పార్లమెంటు సమావేశాల్లో ఉన్న ఎంపీని అరెస్ట్ చేయాలి అంటే ముందస్తుగా స్పీకర్ అనుమతి తీసుకోవాలి అనే వాదన కూడా వినిపిస్తోంది. దీంతో సిఐడి ఢిల్లీ టూర్పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శని ఆదివారాల్లో సెలవు కావడంతో అరెస్ట్ చేసిన కోర్టుకు వెళ్లడం కుదరదు అనే ఆలోచన వైసీపీని భయపెడుతోంది. దీంతో వచ్చే 36 గంటల్లో ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. లోక్సభలో వైసీపీ లీడర్ మిథున్ రెడ్డి విషయంలో సీరియస్ యాక్షన్ దిశగా అడుగులు పడుతున్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది. ఆయనని లిక్కర్ స్కామ్ విషయంలో అరెస్ట్ చేస్తారా అన్నది కూడా వైసీపీలో తర్జన భర్జనలు పడే అవకాశం కనిపిస్తూ ఉంది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ని హైకోర్టు తిరస్కరించడంతో మొత్తం సినారియో మారిపోయింది అని అంటున్నారు విశ్లేషకులు. ఆయన పేరు ఎఫ్ఐఆర్లో లేదని సిఐడి కోర్టుకు తెలియజేసిన క్రమంలో ఆయనకు ముందస్తు బెయిల్ పిటిషన్ని కోర్టు కొట్టేసింది. అయితే శనివారం ఉదయాన్నే ఢిల్లీకి సిఐడి అధికారులు చేరుకోవడంతో వైసీపీ వర్గాల్లో కొత్త టెన్షన్ మొదలైంది. పెద్దిరెడ్డి అరెస్టుకి రంగం సిద్ధమవుతుందా అన్న చర్చ కూడా ఓ రకంగా సాగుతోంది. పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయడానికే సిఐడి అధికారులు ఏపీ నుంచి ఢిల్లీకి చేరుకున్నారని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ కేసుతో ఎలాంటి సంబంధం మిథున్ రెడ్డికి లేకపోయినా తాము అరెస్ట్ చేసిన వారిని బలవంతం పెట్టి చెప్పి కావాల్సిన వారి పేర్లను చెప్పించుకుంటున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఇటీవలనే రిలీవ్ అయి తన మాతృ సంస్థ అయిన ఇండియన్ రైల్వేస్లోకి వెళ్ళిన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ అయిన డి వాసుదేవ్ రెడ్డి ద్వారా మిథున్ రెడ్డి పేరు చెప్పించి ఉంటారని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయట. అసలు లిక్కర్ స్కామ్ విషయంలోనే అంతా ఏకపక్షంగా సాగుతుంది అనేది వైసీపీ నేతలను కావాలని ఇరికించే ప్రయత్నం జరుగుతుంది అనేది ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. ఇక హైదరాబాద్లోని వైసీపీ నేతల ఇళ్ల మీద కూడా ఇటీవల కాలంలో దాడులు చేసి మరీ వారిని ఇబ్బంది పెట్టారని ఒక విధంగా చూస్తే అన్ని వైపుల నుంచి వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే మిథున్ రెడ్డి చుట్టూ మెల్లగా ఉచ్చు బిగిస్తోందని అంటున్నారు. మిథున్ రెడ్డి వైసీపీలో బిగ్ షాట్. ఆయన వైసీపీ అధినాయకత్వానికి అత్యంత సన్నిహితుడు. మరోవైపు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్గా కూడా గత కొంతకాలంగా వ్యవహారం సాగింది. అయితే 7.5 వయసులో ఉన్న పెద్ద ఆయన అన్న ఒక కారణం మీద ఆయన గురించి కొంత ఆలోచనలో పడ్డారా లేక వేరే విధమైన సానుభూతి దక్కించుకుంటారని ఆలోచించారా తెలియదు, కానీ ఆయన నుంచి మిథున్ రెడ్డి వైపుగా సీన్ మారింది అని అంటున్నారు. ఇక ఈ విషయంలో కేవలం ఏపీలోని పార్టీల ప్రమేయంతో పాటు జాతీయ స్థాయిలోనూ ఆయన టార్గెట్ అయ్యారా అన్నది కూడా చర్చకొస్తున్న విషయం. ఇక తన విషయంలో ఏదో జరుగుతుంది అన్నది ఆలోచిస్తున్న మిథున్ రెడ్డి సుప్రీంకోర్టునే ఆశ్రయిస్తున్నారు అని అంటున్నారు. మరి ఆయనకు అక్కడ ఏ రకమైన రిలీఫ్ దొరుకుతుందో చూడాలి మరి.